వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సో నేను అప్పులంతా మొత్తం మీద తీర్చేసుకొని ఇంక మనం కొంచెం రిలాక్స్గా ఉందాం, ఇప్పుడు డబ్బులు సంపాదించుకుందాం అనే టైంలో నాకు ఈ పురుగు స్టార్ట్ అయింది. నేను ఐఎమ్ గెటింగ్ స్టక్ లవ్ స్టోరీస్లో, సో ఐ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్ అని నా ప్రొడ్యూసర్ని పిలిచి వేరే కథలు ఏమన్నా ఉంటే చూద్దాం, ఫ్యామిలీ స్టోరీస్ కానీ కొంచెం ఏదైనా థ్రిల్లర్స్ కానీ ఏదైనా చూద్దామంటే, ఎందుకయ్యా నువ్వు బాగున్నావు కదా, సినిమాలు నువ్వు 10 రూపాయలు ఖర్చు పెడితే 12 రూపాయలు వస్తుంది, 2 రూపాయలు మాకు మిగులుతుంది, నువ్వు తింటావు మేము తింటావు అని ఇలా మాట్లాడారు తప్ప ఎవరు ముందుకు వచ్చి నాకు దే రెఫ్యూజ్డ్ అండి. చేస్తే నీతో లవ్ స్టోరీస్ చేస్తాం, లేకపోతే వేరే హీరో చూసుకుంటాం అంటే అప్పుడు ఐ హ్యాడ్ టు టేక్ ఏ డెసిషన్. అప్పుడు ఒక ఇల్లు కడుతున్నాను, ఒక 40% అయింది. ఈ టైంలో కామన్ సెన్స్ ఈజ్ ఓకే ఫైన్, ఇంకో 2 సంవత్సరాలు ఇట్లాగే 2-3 సంవత్సరాలు గడుపుదాం, ముందు ఇల్లు చక్కబెట్టుకుందాం. బట్ నాకు కామన్ సెన్స్ అని ఏమి లేవు కదా అని చెప్పాను. నన్ను నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు, వేరే దేనికి నేను పనికిరాను అనుకుని రిజెక్ట్ చేసినప్పుడు, నేను ఇంక నీ సినిమా చేయను అని ఇలా 11 సినిమాలు చేయలేదండి, 11 ఫిల్మ్స్. సో దాంతో ఆ సగం కట్టేసిన ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత తమిళ్లో ఒక 7-8 నెలలు నేను ఖాళీగా ఉన్నాను, నో వర్క్. ఎందుకంటే ఇండస్ట్రీలో వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ పడమటాయా వాడు సినిమాలు చేయడండి, వాడేదో చాలా అప్పుడే ఏదో ఫైటింగ్లు అవి చేయాలి, యాక్షన్ చేయాలి, అది చేయాలని మోసేశారు కొంచెం. నేను అడిగింది ఏంటంటే కొంచెం థ్రిల్లర్స్, ఫ్యామిలీ స్టోరీస్ వెళ్దామండి, అక్కడ నుంచి మనం ఏదైనా కొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి అని అనుకున్నాను. ఈ టైంలో నాకు మొత్తం చుట్టూ అంధకార బంధనం లాగా కనిపించింది. నాకు ఐ డెంట్ అండర్స్టాండ్. అండ్ నేను ఇల్లు అమ్ముకొని బతుకుదెరు కంటిన్యూ చేసుకోవాలి కదా, బికాస్ అప్పటికి నేను సెటిల్ కాలేదు. అంటే మ్యారీడ్ లైఫ్, పెళ్లి చేసుకున్నాను, సెటిల్ కాలేదు, బికాజ్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ వెరీ వెల్. అండ్ ఈ కెరియర్ కూడా ఇలా జరిగినప్పుడు నేను ఇంక వేరే దారి లేకుండా నేను అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీసు నాయుడు గారిని కలవడానికి వెళ్ళాను. ఆయన బిజీగా ఉంటూ హైదరాబాద్లో నేను ఎక్కువసేపు అక్కడ ఉన్నాను, అక్కడ కలువు నేను నిశ్చితంగా మాట్లాడతాను నీతో అన్నారు. సో హైదరాబాద్ వచ్చి నాయుడు గారిని కలిసి నాకున్న ప్రాబ్లం నిజాయితీగా చెప్పాను. సార్ నేను యాక్టర్ కావాలనుకుంటున్నాను సార్, కానీ నన్ను అలో చేయడం లేదు సార్, నన్ను బొమ్మలాగా వాడడానికి ట్రై చేస్తున్నారు సార్. సో నాకు చేంజ్ కావాలి, డబ్బులు కాదు సార్, నాకు మంచి వేషాలు కావాలి, అంతే కదా సార్, ఓకే పో అని అన్నారు. మా ఫాదర్కి ఆయనకి బాగా పరిచయం అండి. సో నేను ఎందుకు ఆయన్ని అంకుల్ అని పిలవాలనిపించలేదు. అదే అంత రెస్పెక్ట్ ఆయన మీద యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ పయనీర్, యాజ్ అ విజనరీ. సో ముందు నుంచి ఇప్పటివరకు నాయుడు గారనే పిలిచాను నేను. చిన్నప్పుడు ఏమైనా తెలియకుండా పిలిచుండొచ్చు కానీ అంకుల్ అని. బట్ కరెక్ట్గా అండి మీరు నమ్మరు, ఒక 15-16 డేస్ తర్వాత అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా పుట్టింటి పట్టుచేరా సినిమా. సో అది రావడం, ప్లస్ అది మాత్రమే కాకుండా అండి నాయుడు గారి సినిమా నేను చేస్తున్నానని చెప్పి దానివల్ల ఏమైందంటే పద్మాలయ నుంచి చిన్న కోడలు అనే సినిమా పిలుపు వచ్చింది. ఆ తర్వాత ఉషా కిరణ్ మామాశ్రీ అనే సినిమా పిలుపు వచ్చింది. నమ్మరు 3-4 నెలల పరిధిలో ఈ 3 సినిమాలు రిలీజ్ అయ్యి 3 సినిమాలు బాగా ఆడాయి. సో దాంతో నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో నేను 3 వచ్చి కొంచెం లేడీస్ ఓరియంటెడ్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామా సినిమాలు. నేను తమిళ్లో నేర్చుకున్నది నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఏమిటంటే వరుసగా 2-3 సినిమాలు ఒకే జానర్లో ఉండకూడదు. ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్ స్టఫ్. అందుకే నేను సుమన్ గారితో ఒక సినిమా విలన్గా చేశాను, ముత్యాల సుబ్బయ్య గారి సినిమా. ఆ తర్వాత పరువు ప్రతిష్ట అనే సినిమా సుమన్కి విలన్గా చేశాను నేను. ఆ తర్వాత ఫుల్ బ్లోన్ విలన్ దొంగాట. ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో సినిమా ఇద్దరు మిత్రులు. I was happy doing different stuff. ఎందుకంటే ఇట్ గేవ్ మీ ఫ్రీడమ్. ఎందుకంటే ఇప్పుడు రొమాంటిక్ అంటే ఒకే లుక్, నువ్వు లేకుండా నేను చచ్చిపోతాను, ప్రాణదాసి, ఇవన్నీ ఈ డైలాగులు బోర్ కొట్టిపోయిందండి. సో ఐ నీడెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఈ టైంలో అమ్మోరు వాజ్ అ గాడ్ సెండ్. ఎందుకంటే నాకు దర్ వాజ్ డ్రామా, దర్ వాజ్ థ్రిల్ అండ్ ద సేమ్ టైమ్ అమేజింగ్ విఎఫ్ఎక్స్. ఇట్ వాజ్ అ ట్రేడ్ మార్క్ ఫిల్మ్. సో దానివల్ల ఎందుకు ఇంత నేను కథ చెప్పానంటే, అది చెప్పండి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. అంటే అది చాలా సాహసోపేతమైన, మీరు చెప్పినట్టు నిజమండి. అలా కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం వేరు, కానీ మీరు ఆ రిస్క్ తీసుకుని దాని కష్టాలు పడి నలిగి మళ్ళీ బయటకు వచ్చి అది అంటే నేను ఎవరి మీద కంప్లైంట్ చేయడం లేదు. అప్పట్లో నేను తమిళ్లో మ్యాక్సిమం తీసుకునేది 5 lakhs అండి. ఆ తర్వాత నాయుడు గారి సినిమా ఒక 3 నెలలు దాటి షూటింగ్ ఉంటుందని చెప్పినప్పుడు నేను
ఇంకో సినిమా ఒప్పుకున్నాను, పేర్లు వద్దు మనుషులు వద్దు. బట్ ఆ సినిమా ఆయన నువ్వు హీరో అని అన్న తర్వాత నేను ఏదో మరి న్యాయంగా ఏదో ఇస్తారనుకుంటే నాకు 5,000 ఆఫర్ ఇచ్చాడండి. 5,000 ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు చెప్పిన విషయం అది. సినిమా మొత్తం అంటే ఏ బేసిస్ మీద అలా అన్నారు? అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే దే బేస్డ్ ఇట్ ఆన్ వాట్ 5,000 అనే రెమ్యూనరేషన్? అంటే నాకు ఒక అస్ట్రాలజర్ అప్పుడు అంతకుముందు పరిచయం అస్ట్రాలజర్, ఈ బిలీవ్డ్ మోర్ ఇన్ కర్మ దెన్ అస్ట్రాలజీ. సో ఎవరైనా ఎందుకు చేస్తారంటే ఎనీ టైం నీకు భయంకరమైన దుర్భరమైన ఒక పరిస్థితి ఏర్పడింది అని అంటే దట్ మీన్స్ యు ఆర్ పేయింగ్ ఫర్ యువర్ పాస్ట్ మిస్టేక్స్ అని ఏదో మైండ్లో గట్టిగా పడిపోయింది. ఫస్ట్ డే షూటింగ్ తెలుగులో కాల్ పెడుతున్నాను నేను. ఆ టైంలో వచ్చి నేను ఐ కాంట్ వాక్ అవుట్ ఆఫ్ ది ఫిల్మ్. సరే చూద్దాం అని, సరే సార్ మీ ఇష్టం సార్ అని చెప్పి నేను ఆ సినిమా చేశాను. 5,000 కూడా సినిమా రిలీజ్ అయిన 3-4 నెలల తర్వాత ఏదో డాలర్స్ ఏదో వచ్చింది. బట్ అప్పటికే నేను షూటింగ్లో ఉన్నాను. నేను నాయుడు గారి సినిమా షూటింగ్లో ఉన్నాను. ఆ సినిమాకి 40 రోజులు కష్టపడ్డాను. మామూలు కష్టం కాదు. అంటే అప్పటిదాకా డిలక్స్ రూమా సూట్ రూమా అని మాట్లాడేవాడిని. 2-3 ఆర్టిస్టులతో ఒకే రూమ్లో ఉండి షూటింగ్ చేశాను. కరెక్ట్. అది మన సమాధాన పడడం చాలా కష్టం. బికాస్ సమ్వేర్ యూ బ్లేమ్ యువర్ సెల్ఫ్. నేను కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నానా అంటే అది ఆ నేర్పిన గుణపాఠం ఏంటంటే మనం కంఫర్ట్ జోన్లో ఇంతకాలం ఉన్నాము. నేను ఆ కంఫర్ట్ జోన్ వద్దని నేను డిసైడ్ చేసుకున్న తర్వాత ఇంత బ్యాడ్ టైం నేను చూస్తున్నానంటే ఏదో నిజంగా మంచి టైం ఏదో ముందుంది అనే ఒక చిన్న నమ్మకం, ఏదో ధైర్యం. బట్ అలాగే జరిగింది. అలాగే భగవంతుడి దయ వల్ల ఆ తర్వాత 3 సినిమాలు, ఆ సినిమా తర్వాత ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అది ఆడదని కూడా తెలుసు. ఎందుకంటే ఖర్చు పెడితేనే సినిమా బాగుంటుంది. అది ఫ్రేమ్ మీద కనపడే దానికన్నా ఖర్చు పెట్టాలి. 2 ఇడ్లీలు అంటే 2 ఇడ్లీలే, 3వ ఇడ్లీ నేను ఇవ్వను అనడం కాకుండా ఫ్రేమ్ ఈజ్ ఇంపార్టెంట్, దానికి ఖర్చు పెట్టాలి. సో ఆ సినిమా తర్వాత రిలీజ్ అయిన 3 సినిమాలు బాగా ఆడాయి. సో అందుకే నేను కర్మ సిద్ధాంతం గురించి నేను ఇంత చెప్పింది. బికాస్ ఎవ్రీ టైమ్ లైఫ్ మేక్స్ యూ స్ట్రగుల్, దట్ మీన్స్ యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్. ఇప్పుడు అట్ ఎనీ పాయింట్ అండి నాకు ఒకానొక పరిస్థితిలో ఇది ఎవరి తప్పు కాదండి. ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో ముత్యాల సుబ్బయ్య గారి సినిమా హీరోగా యాక్ట్ చేసిన తర్వాత రాజశేఖర్ హీరోగా నేను సాయి కుమార్ సైడ్ క్యారెక్టర్గా యాక్ట్ చేశాం. ఓ సినిమా ధర్మయుద్ధం అనే సినిమా. ఆ ధర్మయుద్ధం అనే సినిమాలో ఆయన మాట్లాడుతుంటే వెనకాల మేము ఇద్దరు నిలబడాలి. సో నేను క్యాజువల్గా అడిగాను, మేము ఉన్నామా, ఉంటే నిలబడతాం అని. అంటే నిలబడడానికే హీరో మాట్లాడుతున్నాడు కదా, నిలబడు భుజం వస్తుందేమో